హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పొరిగింటి పుల్లకూర. ఈరోజు మనం చింతకాయ పచ్చడికి పోపు ఎలా పెట్టాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: చింతకాయ పచ్చడి. కావాల్సిన పదార్థాలు: పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, కచ్చపిచ్చ దంచిన వెల్లిపాయ. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. 50 గ్రామ్స్ నూనె. నూనె బాగా వేడయ్యాక ముందుగా కచ్చపిచ్చ దంచిన వెల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. కావాలంటే మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చు, నేను స్కిప్ చేస్తున్నాను. మంచిగా కలపెట్టి మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడించేలా చూసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా చింతకాయ పచ్చడిని తాలింపు పెట్టుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. నాకు నూనె ఎక్కువగా ఉంటేనే ఇష్టం. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ ఎప్పుడైనా లాస్ట్లో వేసుకుంటే చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు దీనిని మనం తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకుని చింతకాయ పచ్చడిలో కలుపుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చూసి కలుపుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, మరింత టేస్టీ వంటల కోసం నా ఛానల్ పొరిగింటి పుల్లకూర ఛానల్. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కలబెట్టుకొని పక్క పెట్టుకో. ఇది మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. తాలింపు మంచిగా ఉంటేనే చింతకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదైనా డబ్బాలో కానీ జార్లో కానీ దీంట్లో అయినా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వాటర్ పడకుండా చూసుకోండి ఫ్రెండ్స్, లేదంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.